మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమాకు ఎంతో గర్వకారణం. సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు మెగాస్టార్ అయ్యాడు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎంతో మందికి స్ఫూర్తిగా మారారు. అందరిలాగే చిరు కూడా కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అనేక కష్టాలను తట్టుకొని ఆత్మవిశ్వాసంతో ప్రయత్నాలు చేసి హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ రోజు చిరు పుట్టినరోజు. మెగా అభిమానులకే కాకుండా సినీ ప్రియులకు కూడా ఈ రోజు పండుగే. 1978లో సినీ ప్రయాణం ప్రారంభించిన చిరు హీరోగా నటించిన తొలి చిత్రం పునాదిరాళ్లు. కానీ ఈ మూవీ కంటే ముందే ప్రాణం ఖరీదు సినిమా విడుదలైంది. ఆ తర్వాత చిరుకు హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి. చిరు అసలు పేరు కొణిదెల శివశంకర్ వరప్రసాద్. ఆయన డైలాగ్స్, మేనరిజం ఇప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ ఉంది. దశాబ్దాలుగా సినీ రంగంలో రారాజు చిరు. వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరు ఆ తర్వాత ఖైదీ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సిస్టర్ సెంటిమెంట్ తో పాటు సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు చిరు బర్త్డే. ఈ సందర్భంగా మెగాస్టార్ కు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దాదాపు 46 ఏళ్ల సినీ ప్రస్థానంలో చిరుకు మాత్రమే సాధ్యమైన రికార్డ్స్ ఏంటో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి పర్సనల్ వెబ్సైట్ కలిగిన తొలి భారతీయ నటుడు. అలాగే ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుక 1987లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు. 1999, 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా సమాన్ అవార్డు అందుకున్నారు. 90sలో అంతర్జాతీయంగా చిరుకు మంచి ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో ఆయన నటించిన స్వయం కృషి సినిమా రష్యాలోకి డబ్బైన తొలి తెలుగు సినిమా. తెలుగు సినీ పరిశ్రమలో బ్రేక్ డాన్స్ పరిచయం చేసిన హీరో. పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డాన్స్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఏకపాత్రాభినయం, ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన చిత్రాలు 100 రోజులు ఆడిన రికార్డ్ చిరుకే సొంతం. బావగారు బాగున్నారా సినిమా కోసం ఏకంగా 240 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేశారు. 1980, 1983 ఈ ఏడాదుల్లో చిరు నటించిన 14 సినిమాలు విడుదలయ్యాయి. సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న తొలి భారతీయ నటుడు. 1992లోనే ఒక్క సినిమాకు ₹1,00,00,000 పారితోషికం తీసుకున్నారు. చిరు మాస్ అవతారంలో నటించిన ఘరానా మొగుడు సినిమా 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాగా ఘనత సాధించింది. అలాగే ఇంద్ర సినిమా 30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.